దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక 2 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరంథీ 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలము ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో గమనిస్తే ప్రేమ శాశ్వతముగా ఉండు, శాశ్వత కాలం ఉండును అని వ్రాయబడి ఉంది. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఇదేంటండి? ప్రేమ శాశ్వత కాలము ఎలా ఉంటుంది? ఎవరి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని ఆలోచిస్తే, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే ప్రేమ శాశ్వతంగా ఉండే పని అయితే వాళ్ళు కూడా శాశ్వతంగా ఉండాలి కదా. తల్లిదండ్రుల ప్రేమ పిల్లల మీద శాశ్వతంగా ఉండే పని అయితే వాళ్ళు శాశ్వతంగా ఇక్కడ ఉంటేనే వాళ్ళు శాశ్వతంగా, వాళ్ళ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు ఇక్కడ శాశ్వతంగా ఉండరు, పిల్లలు శాశ్వతంగా ఉండరు. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ శాశ్వతం కాదు. ఇక భర్త, భార్య, ప్రియురాలు, ప్రియుడు, వీళ్ళని మనం ఆలోచించిన, ప్రియుడు ఒకరోజు చనిపోతాడు, ప్రియురాలు ఒకరోజు చనిపోతాడు. భర్త ఒకరోజు చనిపోతాడు, భార్య ఒకరోజు చనిపోతాడు. మరి వీరి ప్రేమ శాశ్వత కాలమా అంటే వీరి ప్రేమ కూడా కాదు. ఎందుకంటే 4 రోజులు ఉండేది ఈ ప్రేమ. వాళ్ళు ఉన్న వరకు ఇక్కడ ప్రేమ అంటారు, వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రేమ ఏది? భర్త ప్రేమ ఎక్కడ? భర్త చనిపోతే భర్త ప్రేమ ఎక్కడ ఉంటుంది? భార్య చనిపోతే భార్య ప్రేమ ఎక్కడ ఉంటుంది? ప్రియురాలు చనిపోతే ప్రియురాలు ప్రేమ ఎక్కడ ఉంటుంది? ప్రియుడు చనిపోతే ప్రియుని ప్రేమ ఎక్కడ ఉంటుంది? కనుక ప్రియుడు, ప్రియురాలు, భర్త, భార్య, వీళ్ళ ప్రేమలు కూడా అల్పకాలమే, శాశ్వత కాలం కాదు. మరి బంధువులు ప్రేమ శాశ్వతం అంటే బంధువులు కూడా కొద్ది కాలం ఉండేవాళ్ళే, వీళ్ళు కూడా మనుషులే కదా. భూమి మీద ప్రేమని దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ఆయుష్, మనుషుల యొక్క ఆయుష్ చాలా చిన్నది. కనుక ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అనేది లోక మానవుడిలో నుంచి రాదు. లోక మానవుడు ప్రేమించే ప్రేమ అది శాశ్వతం కాదు. బంధువుల ప్రేమ శాశ్వతం కాదు, స్నేహితుల ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు. మరి ఎప్పటికీ అంతం కాని ప్రేమ ఎవరిది? ఇక్కడ ప్రేమ శాశ్వత కాలం ఉండును అన్నాడు కదా. భర్త ప్రేమ కాదు, భార్య ప్రేమ కాదు, ప్రియుడి ప్రేమ కాదు, ప్రియురాలు ప్రేమ కాదు శాశ్వత కాలం. తండ్రి ప్రేమ కాదు, తల్లి ప్రేమ కాదు, పిల్లల ప్రేమ కాదు శాశ్వత కాలం. బంధువుల ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ కాదు. మరి ఎవరి ప్రేమ శాశ్వత కాలం? ఈ ప్రేమ ఎవరి ప్రేమ? ఈ శాశ్వతంగా ప్రేమించే ప్రేమ ఎవరి ప్రేమ అంటే, ఎవరైతే శాశ్వతంగా ఉంటాడో ఆ శాశ్వతుడైన దేవుడు ప్రేమించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. భూమి మీద మనుషులు చూపించే ప్రేమ శాశ్వత కాలం ఉండదు. వారు ఒకరోజు ప్రేమిస్తారు, రెండో రోజు ద్వేషిస్తారు. వారు ఒకరోజు ప్రేమిస్తారు, రెండో రోజు ఉండరు. వారు ఒకరోజు ప్రేమిస్తారు, రెండో రోజు మోసం చేస్తారు. వారు ఒకరోజు ప్రేమిస్తారు, రెండో రోజు ప్రేమని దేవుని బిడ్డలారా రకరకాలుగా ఆలోచిస్తారు. కనుక ఇది మానవులకు సంబంధించిన ప్రేమ కాదండి. ఇది మానవులకు సంబంధించిన ప్రేమ కాదు. ఏ మానవుడు కూడా శాశ్వతంగా ప్రేమించలేడు. మరి ఎవరు ప్రేమించగలరంటే దేవుడు ఒక్కడే. ఆ వచనాన్ని కూడా చూద్దాం. ఇర్మియా 31వ అధ్యాయము గమనిస్తే 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. చూసారా? ఈ మాట
నేను నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను అనే మాట దేవుడొక్కడే అనడానికి అర్హుడు. ఎందుకంటే దేవుడొక్కడే శాశ్వతంగా ప్రేమించగలడు, ఉండేవాడు కనుక. ఇక ఈ లోకంలో మానవుల ప్రేమ అంతా కూడా నాటకమే, బూటకమే, 2 రోజుల ఆటే. ఎవరైతే దేవుని ప్రేమతో ప్రేమిస్తారో ఆ ప్రేమ శాశ్వతమైనది. దైవ జనుల ప్రేమ, యేసు ప్రభువు ప్రేమను పొందుకొని ప్రేమించే ప్రేమ, ఆ ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ పౌలు ప్రేమించాడు, ఆ ప్రేమ పేతురు ప్రేమించాడు, ఆ ప్రేమ మరియ ప్రేమించింది, ఆ ప్రేమ అపోస్తలులు ప్రేమించారు. ఆ ప్రేమ నిజంగా దేవుణ్ణి ఎరిగినటువంటి యేసు ప్రభుని ఎరిగిన వారిలో ఉంటుంది. లోక ప్రేమలన్నీ కూడా తాత్కాలికం, లోక మనుషులంతా కూడా తాత్కాలికం. దేవుణ్ణి నమ్మిన వారు ఇక్కడ ఉంటారు, పరలోకంలో కూడా ఉంటారు, వారు శాశ్వతం. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, దైవ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రేమిస్తే, ఆయనను మనం ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ అండి. అదే అందుకే అన్నాడు శాశ్వతంగా ప్రేమ శాశ్వత కాలం ఉండును అంటే దేవుడు ప్రేమించే ప్రేమ. మనం భూలోకంలో దేవుడి చేత ప్రేమింపబడుతున్నాము. ఆయన మాట ప్రకారం జీవిస్తే పరలోకం కూడా వెళ్ళి దేవుడి చేత ప్రేమింపబడతాం. కనుక ఆ ప్రేమ శాశ్వత కాలం. ఎవరి ప్రేమ? దేవుడి ప్రేమ. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అవును, విడువను అనే మాట దేవుడు ఒక్కడే అనగలడు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ ఉండేవాడు, ఎప్పటికీ శక్తిమంతుడు. ఆయన చనిపోయినా లేపగలడు, చెడిపోయినా బాగు చేయగలడు, అనారోగ్య అయినా స్వస్థపరచగలడు. కనుక ఆ ప్రేమను పొందుదాం, ఆ ప్రేమతో ప్రేమిద్దాం. ఆ ప్రేమ మనకు శాశ్వత కాలం ఉంటుంది. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషులు చూపించే ప్రేమ, మనుషుల వద్ద కోరుకునే ప్రేమ, లోక మనుషుల వద్ద కోరుకునే ప్రేమ, అదంతా కూడా శరీరానికి సంబంధించిన ప్రేమ. శరీరానికి సంబంధించిన ప్రేమ. నచ్చిన రోజు ఇష్టం అంటారు, నచ్చని రోజు కష్టం అంటారు. బలం ఉంటే ఇష్టం అంటారు, బలహీనుడైతే కష్టం అంటారు. వయసులో ఉంటే ఇష్టం అంటారు, వయసు అయిపోతే కష్టం అంటారు. కనుక ఇష్టమైనప్పుడు పుట్టే ప్రేమ, ఇష్టం లేనప్పుడు తొలగిపోయే ప్రేమ మానవుల ప్రేమ. ఆ ప్రేమ కాదు. దేవుడి ప్రేమ శాశ్వతం. దేవుడు ప్రేమించే ప్రేమ శాశ్వతం. శాశ్వత కాలం ఉండే దేవుడు ప్రేమ శాశ్వతం. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ మన మీద అదిగో చూపిస్తున్నాడు. ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తును పంపించి, ఆయన వాక్యాన్ని పంపించి, తన దైవ సేవకుల ద్వారా సంఘాలను ఆయన ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక దేవుని ప్రేమ అమరం, దేవుని ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమను గుర్తించిన వారే నిజంగా ప్రేమను దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ శాశ్వతంగా ప్రేమిస్తారు. ప్రేమ నిజంగా యేసు ప్రభు ప్రేమతో ప్రేమించే ప్రేమ మారిపోదండి, మారిపోదు. ఒకరోజు ఒక రకంగా, ఒకరోజు ఒక రకంగా ఉండదు. ఆ ప్రేమ పవిత్రమైనది, ఆ ప్రేమ నిష్కలంకమైనది, ఆ ప్రేమ శాశ్వతమైనది, ఆ ప్రేమ ఎప్పటికీ ఉండేది. ద్వేషం ఉండదు, దాంట్లో ద్వేషం ఉండదు. కనుక అట్టి ప్రేమతో మనం ప్రేమను దేవుని బిడ్డలారా దేవుడి ప్రేమను పొందుతూ ఆ శాశ్వత కాలం ప్రేమించే దేవుడి ప్రేమకు మనం పాత్రులం అవుతూ, మనం కూడా ఒకరినొకరము దేవుని ప్రేమతో ప్రేమించాలి. అది మంచిది, అది ప్రయోజనకరం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, తండ్రి, నీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని. మానవుల ప్రేమ అల్పకాలం. మానవులు చూపించే ప్రేమ స్వార్థం, మానవులు చూపించే ప్రేమ నాయన కదిలింపబడే ప్రేమ. కనుక ఒక రోజు ఉంటే ఒక రోజు పోయే ప్రేమ. నీ ప్రేమ పవిత్రమైనది. నీ ప్రేమలో నేను నిజంగా ప్రేమ ఉంది, ఏ స్వార్థం లేని ప్రేమ ప్రభు అన్నమాట శుద్ధిస్తూ ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, నువ్వు ప్రేమించేవాడవని, ఏ స్వార్థం లేకుండా ప్రేమించేవాడవని, శాశ్వతంగా ప్రేమించేవాడవని ఎరిగి నీ ప్రేమను పొందే, ఆ ప్రేమలో ఉన్న ఆదరణ పొందినట్లుగా అందరినీ దీవించమని క్రీస్తు యేసు పేర ప్రార్థిస్తున్నాం. ఆమేన్.